తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. సేవ్ పునర్విక పేరుతో అనేక మంది కూడా సహాయ సహకారాలు చేస్తారు. సేవ్ పునర్విక అంటూ తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తారు. అంత డబ్బు మీకు సమకూర్చారా లేదా? పాప పుట్టినప్పుడు హెల్తీగా ఉండేది సార్. దగ్గర 5 months తర్వాత డాక్టర్స్ కూడా చెప్పారు, ఇది కన్ఫర్మ్ సిమ్టమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా మేబీ 1 year 1.5 years కంటే ఎక్కువ టైం లేదని చెప్పినన్న. సేవ్ పునర్విక అని చెప్పి ఒక స్లోగన్ బయటకు వచ్చింది. ఒక 100% ఆలోచిస్తే అది 1,00,000% దాకా తీసుకెళ్లారు ప్రజలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. మానవత్వం పరిమళించింది. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ దంపతుల కుమార్తెకు అరుదైన వ్యాధి అయితే రావడం జరిగింది. అయితే SMA type 1 అనే అరుదైన వ్యాధి వచ్చింది. అయితే ఈ వ్యాధికి 16 కోట్ల ఇంజెక్షన్ వేస్తే తప్ప పాప బ్రతకేలని పరిస్థితి. అయితే ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరు, అంటే ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, అందరూ సహాయక సహకారాలు చేస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ 16 కోట్లు దాదాపు వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది. అయితే సేవ్ పునర్విక పేరుతో అనేక మంది కూడా సహాయ సహకారాలు చేస్తారు. ప్రస్తుతం మనతో పునర్విక తండ్రి సురేష్ ఉన్నారు. ఇంతక ఆ ఫండ్ ఎంతవరకు వచ్చింది, ఆ ఫండ్ దాదాపు వచ్చిందని తెలుస్తుంది. మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సురేష్ గారు. నమస్తే అండి. సేవ్ పునర్విక అంటూ తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మొత్తం మీద వైరల్ అయిపోతుంది. అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తారు. చిన్న పిల్లల కాటుంటి వృద్ధుల వరకు రోడ్డు మీదకి వచ్చేసి మీ పాప కోసం అలా ప్రార్థనలు చేశారు, ఇటు డబ్బు సాయం చేస్తారు. ఇప్పుడు అంత డబ్బు మీకు సమకూర్చారా లేదా? ఆల్మోస్ట్ మనం టార్గెట్ దగ్గరలో ఉన్నాం సార్. యాక్చువల్గా 16 కోట్ల ఇంజెక్షన్ అని చెప్పి అన్నాం కదా, డాక్టర్తో కూడా మాట్లాడాము. మేబీ అటు ఇటు ఉండొచ్చు, త్వరలో మేము అనౌన్స్ చేస్తాం సార్. అది మొదటగా మీరు పాపకి ఎన్ని నెలల్లో ఇది గుర్తించినారు? పాప పుట్టినప్పుడు 3.5 kg వెళ్ళి అలా బాగా హెల్తీగా ఉండేది సార్. దగ్గర 5 months తర్వాత మేము జనరల్గా చూపించాం. కొన్ని సిమ్టమ్స్ కనిపించాయి, అంటే మూమెంట్స్ లేకపోవడం, మెడ నిలబెట్టలేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. బట్ మనకి త్వరలో వస్తుందిలేమో, తర్వాత బాగుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ డౌట్ మీద చేయించాం, DNA టెస్ట్ చేయిస్తే అందులో SMA type 1 అని బయటపడింది. SMA type 1 అంటే లక్షల్లో ఒకరికి వస్తుంది. ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు అని నాకు అప్పుడు తెలిసింది. ఇక్కడ ట్రీట్మెంట్ లేదండి, మీరు హైదరాబాద్కి వెళ్ళండి, ఇంకా క్లారిటీగా ఉంటుందని చెప్పినంటే హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో చూపించుకున్నాం. డాక్టర్స్ కూడా చెప్పారు, ఇది కన్ఫర్మ్ సిమ్టమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా మేబీ 1 year 1.5 years కంటే ఎక్కువ టైం లేదని చెప్పినన్నారు ఆ టైంలో. మరి ఎలా సార్, ఏంటి ప్రాసెస్ అంటే సో వేరే కంట్రీస్లో ప్లాన్ ఇంజెక్షన్ ఉంది, ఆల్మోస్ట్ ఇంత అవుతుంది అని అన్నారు. ఇంకా వేరే ప్రాసెస్ ఏం లేదా అంటే ఉంది, ఎవ్రీ 3 months ఒకసారి ఇంజెక్షన్ వేసుకోవచ్చు, బట్ అది కూడా లక్షల్లో ఉన్నాయి, లైఫ్ లాంగ్ వేయాలి అంటే ఆ లెక్క ప్రకారంగా చూసుకున్నా కూడా కోర్లలోనే అవుతుంది. ఇంకా సింగిల్ టైం ఇంజెక్షన్ వేయిద్దామని అనుకున్నాం. ఎందుకంటే చేసేది ఒకటి చేయాలి, లైఫ్ లాంగ్ అంటే ఎవరు పెట్టుకోలేము. మేబీ నాకు అప్పుడు టైం తక్కువ ఉంది. నేను ఆల్మోస్ట్ అప్పుడు నాకు తెలిసింది 6th 7th month కూడా మేము కామ్గానే ఉన్నాం, ఏం చేయలేము, మనకు తెలియదు. చిన్న విషయం కాదు, చిన్న అమౌంట్ కాదు, పెద్ద ప్రాబ్లం. వెయిట్ చేశాను 9 months. ఆ మధ్యలో బయటకు వచ్చాం, అంటే పేపర్స్కి ఇవ్వడం, నా సరౌండింగ్లో టీవీ ఛానల్స్కి ఇవ్వడం చేసాం. కొంతవరకు పబ్లిసిటీ అయింది, కానీ పెద్ద రెస్పాన్స్ రాలేదు. ఎప్పుడైతే ఇన్స్టాలో యూట్యూబ్లో వాటి పెట్టుకుంటూ వెళ్ళిపోయామో, వేరే వాళ్ళ సపోర్ట్తో, నాకంటూ ఏది లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను, నాకు హెల్ప్ చేయండి అని. కానీ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారంటే, ఇప్పటిదాకా ఎవరు మీరు చూసిండరు, పునర్విక, సేవ్ పునర్విక అని చెప్పి ఒక స్లోగన్ బయటకు వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎంతగా రెస్పాన్స్ వస్తుందని. నేను ఒక 100% ఆలోచిస్తే అది 1,00,000% దాకా తీసుకెళ్లారు ప్రజలు. ఇప్పుడు పాపకి ఇంజెక్షన్ కోసం 16 కోట్లు సమకూరుస్తుందని చెప్పి మీరు అనుకున్నారు ఎప్పుడన్నా? లేదండి, జనరల్గా అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. అందరూ ఏం చేయగలరో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నేను కూడా ఏం చేయగలను ట్రై చేయాలి. ట్రై చేయకుండా ఇంట్లో ఉంటే ఇంకా పుట్టించుకొని ఏం లాభం, ఫేస్ చేయాలి ఖచ్చితంగా ప్రాబ్లం అని చెప్పేసి నేను నా వరకైనంత వరకు ముందుకు వచ్చాను సార్. అందరిలాగానే ముందుకు వచ్చాను, కానీ ఇంతగా రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ట్రై చేశాను, చెప్పాను కదా, ఫస్ట్ న్యూస్ పేపర్స్కి వాటికి ఇవ్వడం, న్యూస్ ఛానల్స్కి ఇవ్వడం, ఆల్మోస్ట్ సుమన్ టీవీ, ఈనాడు, సో లోకల్ ఛానల్స్ కొన్ని అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాను. రెస్పాన్స్ రాలేదు, కానీ రీచ్ అయింది, ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది. కానీ అమౌంట్ ఇంత పెద్ద అమౌంట్ అంటే ఎవరు ముందుకు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా గవర్నమెంట్ రీచ్ అయ్యాను. ఫస్ట్ మన కర్నూలు నుంచి టీజీ సార్ సపోర్ట్ తీసుకున్నాను. సార్ కూడా పర్సనల్గా
నేను పంపిస్తాను రిక్వెస్ట్ పంపిస్తానని చెప్పి సార్ పంపించారు. అది క్లియర్ అయింది. తర్వాత మా శ్యాంబాబు గారు కూడా సపోర్ట్ చేశారు. తర్వాత నంద్యాల నుంచి బయట శబరిమలకు సపోర్ట్ చేశారు. ఇలా చిన్న అమౌంట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సమ్ మెంబర్స్ ఆడైతేనే అందరు కలిసి చేస్తేనే ఇది దీనికి బయటికి రాగలం, లేకుంటే కాదని చెప్పేసి నేను నా వీలైనంత వరకు నా తపన నేను కాపాడుకోవాలని చెప్పేసి అందరు సపోర్ట్ కోసం నేను ట్రై చేశాను. సార్ సపోర్ట్ చేశారు. సీఎం సార్ దగ్గర కూడా వెళ్ళాను, నేను సార్ని కూడా కలిశాను. ఖచ్చితంగా సహాయం చేస్తానన్నాడు. దాన్ని ప్రతిఫలమే మన గవర్నమెంట్ త్రూ మన బ్యారెడ్డి శబరి మేడం అలాగే మన టీజీ భరత్ గారు ప్రపోజలే ఈ ప్రతిఫలం. దగ్గర పిఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటిదాకా 50 లక్షలు శాంక్షన్ చేశారు మనకు. త్వరలో మనకి ఇది కూడా ట్రీట్మెంట్కి యూజ్ అవుతుంది. ఇంకొకటి ప్రజలు ఫండ్ చాలా కలెక్ట్ చేసి మాకు ఇచ్చారు. మేబీ దగ్గర ఇప్పటిదాకా 9 నుంచి దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ ఫండింగ్ జరిగింది. ఇంకా కొంత అమౌంట్ ప్రజల దగ్గర ఉండిపోయింది. బికాస్ నేను సడన్లో ఎందుకు స్టాప్ చేయమని చెప్పి అన్నానంటే కొన్ని చోట్ల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. పాప పేరు మీద కొన్ని జరుగుతున్నాయి. నేను బయట ఎందుకు పెట్టలేదు ఇప్పటివరకు అంటే ఇది ఇంపాక్ట్ మంచి చేసే వాళ్ళ మీద కూడా పడుతుంది. ప్రజలు ఒకసారి ఆపోజిట్ అయ్యారంటే ఆ సర్వీస్లో వాళ్ళకి ఇబ్బందే. అంటే మీరు 16 కోట్లు అవసరం పడింది, మీకు కేవలం 9 నుండి 10 కోట్లు వచ్చినాయి. మిగతా ఫండ్ మీరు ఎలా రైజ్ చేసుకుంటారు? ఖచ్చితంగా రైజ్ చేసుకుంటాను. బికాస్ ఇప్పుడు అసలు ఇంతవరకు వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాం కదా, నేను డాక్టర్ రిక్వెస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే. ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసుకుంటాను. మేబీ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయని రిక్వెస్ట్ చేస్తాను సార్. ఎందుకంటే చిన్న అమౌంట్ కదా ఇప్పటిదాకా రావడం అనేది గొప్ప విషయం. అంటే నిన్నటి వరకు కలెక్ట్ అయిన ఫండ్ మీకు ఎలా చేరుతుంది? ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు నాకు చాలా మంది త్రూ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఒకటి ఇంపాక్ట్ గురి అని సోషల్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ఉంది, దాంతోపాటు మా పర్సనల్ అకౌంట్ కూడా వేశారు. బట్ ఇంతగా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ అందరిలాగానే చేసాము, కానీ రిజల్ట్ త్వరలో మనకి చూస్తాం సార్. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికి చూపిస్తాం. ముఖ్యంగా దీని ప్రాసెస్ మొత్తం పాప ఇంజెక్షన్ కోసమే. ఒకసారి ఇంజెక్షన్ వేసి బయటకు తీసుకొచ్చి చూపించానంటే ఈ సపోర్ట్ అంతా తెలుస్తుంది బయటికి. చాలామంది రూమర్స్ కూడా వస్తున్నాయి ఈ అమౌంట్ విషయంలో. దీన్ని ఎలా మీరు తొలగిస్తారు? మంచి జరిగేదో చెడు కూడా జరుగుతుంది సార్, కామన్. ఫేస్ చేస్తున్న ప్రజెంట్ అయితే. అందుకే కొన్ని ప్రెజర్స్ వల్ల మాటలు మామూలుగా వస్తున్నాయి. మిస్టేక్, దీన్ని పక్కదారి పట్టకుండా ప్రజెంట్ అయితే ఆఫ్ చేసేసాను. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి, నార్మల్ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ అయ్యింది కూడా నేను పబ్లిక్లో అనౌన్స్ చేస్తున్నాను. ఇన్ కేస్ డాక్టర్స్ కానీ ఇంకా అవసరం పడుతుందంటే ఖచ్చితంగా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. మరి ఇంతగా బయటకు రాకపోవచ్చేమో కానీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను అంతే. మీరు స్టార్టింగ్ మీ బంధువుల్ని ప్రతి ఒక్కరిని అడిగింటారు ఇది పరిస్థితి అని. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ కూడా అలానే ఉంటుంది కదా సార్. పెద్ద మా సర్కిల్లో సెలూన్ షాప్స్ ఇవే. మిమ్మల్ని ప్రోత్సహించారా? లేదు పెట్టలేం కాదులే ఇది అంటే పాపను వదులుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఏమైనా కొంచెం సంఘటనలు ఏమైనా వచ్చినప్పుడు? లేదు అలా ఎవరు చెప్పలేదు. సపోర్ట్ చేశారు, బట్ ఎవరికి ఎంత వర్క్ చేయాలో అంతవరకే చేశారు. ఆ సపోర్ట్ మనకి ఇంతవరకు తీసుకురాదు కానీ, బట్ పబ్లిక్ సపోర్ట్ మైండ్ సార్, అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా. మీకు పబ్లిక్ సపోర్ట్ ఉంది. ఫస్ట్ కర్నూలు జిల్లా కాకుండా వేరే జిల్లాల నుండి మీకు సపోర్ట్ దొరికింది ఫస్ట్ అంటే అది ఎలా రాసి పెట్టింటే అలా ఉంటుంది సార్. అలా ఒకరిని పట్టినకి లేదని ఫస్ట్ అనంతపూర్లో స్టార్ట్ అయింది సార్. ఇది అనంతపూర్ స్టార్ట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ వీక్లో కర్నూలులో స్టార్ట్ అయింది. కర్నూలు నుంచి మొత్తం మన స్టేట్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఒక అబ్బాయి నమ్మరు సార్ మీరు, సామర్లకోట నుంచి సైకిల్ వేసుకొని బయలుదేరాడు. ఆ అబ్బాయి కర్నూలుకి వచ్చిన దాకా నేను ఎక్కడ ఉంటాను కూడా తెలియదు అబ్బాయికి. కానీ ఆ అబ్బాయిని ఒప్పుకోవాలి. ఆ అబ్బాయి వదిలిపెట్టిన తర్వాత ఆ సర్కిల్లో మొత్తం అబ్బాయి ఉంది. అది నేమ్తో పాటు అలా కనెక్ట్ అయింది, సేవ్ పునర్విక అని చెప్పేసి. ఆ అబ్బాయి స్టార్ట్ చేయడంతో ఆ సర్కిల్లో దగ్గర ఒక 10-15 మంది దాకా ముందుకు వచ్చారు. ముఖ్యంగా జగదీష్ అని ఒక అబ్బాయి. ఇంతవరకు మీరు ఎవరు చూసినారు? ఆల్మోస్ట్ అంత కలెక్షన్లో ఎవరు చేయరు, రికార్డ్ బ్రేక్ అనుకోవచ్చు. జగదీష్ అనే వ్యక్తి ఒక బ్రదర్ లాగా నాకు సపోర్ట్ చేసి, నేను ఉంటాను తమ్ముడు, నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి దగ్గర ఒక 15 రోజులు క్యాంపెయిన్ చేశాడు వాళ్ళ ఊర్లో. దగ్గర ఆల్మోస్ట్ 1,70,00,000 దాకా కలెక్ట్ చేశాడు. ప్రతి ఊరికి తిరిగాడు. ఒకే వ్యక్తికి మొదలుపెట్టినప్పుడు ఒకటే వ్యక్తే, కానీ చివరికి వచ్చే రోజులు 100 మంది అయినారు. అలాగే కాకినాడ ప్రసాద్, రాజమండ్రి ప్రసాద్, ఇంకా ఇప్పుడు పవన్, నా సోనా, అలాగే దీపక్ రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది సపోర్ట్ చేశారు నాకు. బట్ ఒక్కరి వల్ల అయితే అయ్యేది కాదు. అందరూ తన వంతుగా, తన చెల్లెలుగా, తన కూతురుగా,
తన ఇంటి బిడ్డగా తీసుకున్నారు పాపని, అంతగా రిసీవ్ చేసుకున్నారు. కొంతమంది అయితే పూజలు చేశారు, హోమాలు కూడా చేశారు. అంటే ఇదే టైప్లో చాలా మంది కూడా వ్యాధి వచ్చింది. ఉన్నారు. నాకు తర్వాత తెలిసింది, అదే ఇంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో, ఈ ప్రాబ్లంతోనే ఫేస్ చేస్తున్నారు, ఇంతవరకు బయటపడలేదే అని అనుకున్నాను నేను కూడా. కానీ అదే చెప్పాను కదా సార్, రాసి పెట్టిండాలి, భూమి మీద ఉండాలని చెప్పి రాసి పెట్టింటే ఈ విధంగా రెస్పాన్స్ ఇలానే ఉంటుంది. మీ కుటుంబంలో ఎలా ఉంది రెస్పాన్స్ ఇప్పుడు మీ భార్య కానీ? ఆశ్చర్యం ఉంది. అలాగే ఇంత పెద్ద సమస్య మేము ఫేస్ చేస్తున్నామంటే కూడా దానికి కరెక్ట్ వేలో వెళ్ళకపోతే దాని తర్వాత రెస్పాన్స్ కూడా అలానే ఉంటుందని మేము కొంచెం కేర్ఫుల్గానే ఉన్నాం సార్. చాలామంది అంటే ప్రేమతో ముందుకు వస్తున్నారు చాలామంది, బట్ ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ప్రజెంట్ నేను పాపని ఎవరు చూపించట్లేదు. అంటే ఫస్ట్లో అంత బాధపడ్డారు, ఇప్పుడు బాధనా లేదంటే ఆనందమా, ఎలా ఉంది అసలు ఇంతకు మీరు ఈ ఆప్యాయత, ప్రజలు చూపిస్తే ఆప్యాయత? సార్ ట్రీట్మెంట్ అయిన తర్వాత నాది నేను చెప్పగలను, కానీ ముఖ్యంగా ఇంత సపోర్ట్ వస్తుందని అనుకోలేదు సార్. నాకు ఇంకా సపోర్ట్ కావాలి. ట్రీట్మెంట్ అయిన దాకా నాతో పాటు ఉండాలి. దీంట్లో ఏం మోసం లేదు, ఏం ఫ్రాడ్ ఏం లేదు, జెన్యున్గా మనం ముందుకెళ్తున్నాం. బట్ కొంతమంది సపోర్ట్ లేకపోవడం వల్లనే, ఒక్కరి వల్ల అయ్యేది కాదు. అసలు మన నాకు సపోర్ట్ చాలా కావాలి. ట్రీట్మెంట్ అయిన దాకా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ మీరు పాపకి ఎలా తీసుకొస్తున్నారు? విదేశాల నుండి తీసుకున్నారు? ఎస్ సార్. డాక్టర్ చెప్పాము, యాక్చువల్గా వెళ్ళి కలిసాము కూడా. సార్ ప్రాసెస్ ఇంత అయింది, ఇంత కరెక్ట్ అయింది, సరిపోతుందా ఏంటి, మాకు క్లారిటీ ఇవ్వండి. ప్రజెంట్ ఫండింగ్ స్టాప్ చేసాము, కొన్ని చోట్ల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, మిస్టేక్స్ కాకూడదు, త్రూ జెన్యున్గా వెళ్ళాలి అని చెప్పేసి అంటే సరే అని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మేబీ కొన్ని రోజుల్లో రెస్పాన్స్ ఇస్తామన్నారు. క్లారిటీగా ఎంత అవుతుందో చెప్తామన్నారు. చెప్పిన తర్వాత మేము హాస్పిటల్ జాయిన్ అయిపోతాం. ఇన్ కేసు ఏదైనా అవసరం పడింది, ఇందులోనే అయిపోయిందంటే హ్యాపీ, ఇందులో మిలిగిందన్నా కూడా మనం ఖచ్చితంగా డొనేట్ చేసేస్తాం. ఎందుకంటే చాలా మంది ఉన్నారు సార్ బయట, ఎంతవరకు ట్రీట్మెంట్ అవుతుందో పాపకి అంతవరకు అమౌంట్ పెట్టేసుకొని రిమైనింగ్ అమౌంట్ అందరి ముందర అమౌంట్ మా లాంటి వ్యక్తికి మేము డొనేషన్ చేసేస్తాం. అంటే ఈ ఇంజెక్షన్ ఎలా తీసుకొస్తారు? డాక్టర్స్ త్రూ హాస్పిటల్ త్రూ వాళ్ళు తెప్పిస్తారు. ఏ హాస్పిటల్ ప్రిఫరెన్స్ పర్ఫెక్ట్ హాస్పిటల్? ఇప్పుడు అనౌన్స్ చేయొచ్చు, బట్ ఏంటంటే చాలా మంది అక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక బిగ్ బాస్ విన్నర్ కోసం బయట ఇలా వెయిట్ చేస్తున్నారు, ప్రజెంట్ మా పాప కోసం అలా వెయిట్ చేస్తున్నారు. అంటే చాలా హాస్పిటల్ కూడా మేము మీ పాపని బ్రతికిస్తాము అని చెప్పేసి చెప్పింటారు కదా, ఏమన్నా వచ్చినారా హాస్పిటల్స్? లేదు, ఇది చాలా రేర్ కేసెస్ కాబట్టి ఎక్కువ డీల్ చేయరు సార్. ఎక్కడ కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని చోట్లనే కొందరే ట్రీట్మెంట్ ఇస్తారు. అవునవును, అది ఎక్కడ? ఇండియాలోనే. నాకు ఇండియాలో అంటే మనం తిరగం కాబట్టి మనకి హైదరాబాద్ దగ్గర సో అక్కడ నుంచే మనం. తర్వాత మీకు తెలిసి ఎన్ని కేసులు ఉన్నాయి మీకు మీ దగ్గర బయట? సార్ నాకు చెప్పింది, నాకు తెలిసింది దగ్గర మన ఏపీ తెలంగాణలో 300 పైన 400 పైన 300 కేసులు ఉన్నాయి. డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. వాళ్ళు అప్రోచ్ అయినారు మీకు ఎప్పుడన్నా? నాకు ఒక 10 మంది దాకా అప్రోచ్ అయ్యింది. వాళ్ళు ఫండ్ ఎలా రైజ్ చేస్తున్నారు? సేమ్ నాలాగానే చేస్తున్నారు. సేమ్ నాలాగానే. కానీ మీకు వచ్చిన రెస్పాన్స్ మిగతా వాళ్ళకి రాలేదు. అదే తన రాత, పునర్విక దేవుడు రాసిన రాత. మీరు బయట ఫ్రాడ్ జరుగుతుంది అంటే పునర్విక పేరుతో కొందరు వసూలు చేస్తున్నారు, దీనికి ఎలా ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యే అవకాశం? లేదు సార్. యాక్చువల్గా నేను ఒక్కడిని నాకు సపోర్ట్ అంటే ఉన్నారు, కానీ నేను ఇంతవరకు ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. నేను యాక్చువల్గా కొంతమంది కలుస్తున్నాను, కొంతమంది గవర్నమెంట్ చెప్పిన పనులు అవి అంటే ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. ఇది నేను బై మిస్టేక్ 2 days లేట్ కావడం వల్ల లేట్ అయిపోయింది. దీని రిజిస్ట్రేషన్కి వెళ్ళాను. జస్ట్ ఇది కొద్ది రోజుల్లో జరిగింది, ఎక్కువ రోజుల నుంచి ఏం లేదు. అదే నేను చాలా మంది చేయరు, ఏదో 1-2 ఉండొచ్చు అంతే. సడన్గా స్టాప్ చేయడం వల్ల చాలా మంది ఒక వారం 10 రోజుల నుంచి కలెక్షన్ స్టార్ట్ చేసిన వాళ్ళంతా స్ట్రక్ అయిపోయారు. వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉందంటే నేను చెప్పేంత దాకా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. మేబీ నేను సపోర్ట్ తీసుకొని మన డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకొని పలానా ప్లేస్ అని ఒకటి చెప్పేసి ఇక్కడికి రండి అని చెప్తాను. ఎందుకంటే దీని నుంచి ఎవరికి ఇబ్బంది పడకూడదు, అది నా ఫస్ట్ ఉద్దేశం. చాలా మంది ఫోన్ చేస్తుంటారు, మేము సాయం చేస్తాము, మేము డైరెక్ట్ క్యాష్ తీసుకొస్తాం అంటున్నారు. వాళ్ళకి ఇలా చెప్తారు మీరు? ఇప్పటిదాకా దగ్గర కొన్ని వేల మంది ఫోన్లు చేస్తారు, చెప్తే నమ్మరు, ఫోన్ ముట్టుకునే కూడా ఇబ్బంది, అన్ని ఫోన్స్ వస్తాయి. ఒకరికి వేరే వాళ్ళతో మనం డిస్కస్ చేస్తుంటే కూడా ఫోన్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఒకరికైతే ఎన్ని వేల ఫోన్లు సార్, అసలు ఫోన్ ముట్టుకునేకి లేదు. దాంట్లో ఇంపార్టెంట్ కాల్స్ ఉన్నాయి, నార్మల్ ఎంక్వైరీ కాల్స్ ఉన్నాయి. బట్ నా వరకే అంతవరకు రెస్పాన్స్ ఇచ్చాను. ఇలా జరిగింది కదా, వాళ్ళని చేస్తాను. అంటే నా దగ్గర కొన్ని ఐడియా, కొంతమంది నెంబర్స్ వచ్చాయి. మేబీ ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు, నాకు ట్రస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పాను, జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళతో డీల్ చేసి అమౌంట్ తీసేసుకోండి. మేబీ ఇప్పుడు జగదీష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ సరౌండింగ్ మొత్తం అన్న చూసుకోగలడు, ఆ కెపాసిటీ అన్నకుంది ఆల్రెడీ. ఎందుకంటే తిరిగాడు కాబట్టి 10 మంది ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి ఇచ్చేసేయండి, నేను కూడా అనౌన్స్ చేస్తాను. ఆల్రెడీ అన్న చెప్పేశాడు. అలాగే కొన్ని చోట్ల కొంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అనౌన్స్ చేస్తాను. ఆ సర్కిల్లో వాళ్ళు ఉంటే వెళ్ళి ఇచ్చేయచ్చు, లేదు నాకే ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. బట్ ఎవరైనా కానీ క్యాష్ తీసుకురావద్దండి.
క్యాష్ తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది. మేబీ అందరూ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేలాగా చూద్దాము. అయితే మీకు ఒక సంస్థ ముందుకు వచ్చింది, ఆ సంస్థ వల్ల ఎన్ని కోట్లు వచ్చాయి? ఆ ఇంపాక్ట్ గురైన ఒక ఫండింగ్ ప్లాట్ఫామ్ అండి. దాదాపుగా దాంట్లో ఒక 2 crores పైన వచ్చాయి. 2.5 దాకా వచ్చినట్టుంది. చెక్ చేయలేదు, మినిట్ టు మినిట్ చేంజ్ అవుతుంది కాబట్టి. మిగతా అమౌంట్ అంతా మొత్తం అకౌంట్లో మీరు చేసుకుంటారు కదా, అకౌంట్లోకి రేపు పొద్దున ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది, దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే అమౌంట్ ఎంత పడినా ప్రాబ్లం ఉండదు, కానీ దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి ప్రాబ్లం ఉంటుంది. హాస్పిటల్ తప్ప దేనికి యూజ్ చేయని దాన్ని ఆ బిల్స్ ఇక్కడ సబ్మిట్ చేస్తాను అంతే. నేను ఇది జెన్యూన్, పక్కదారి పట్టకూడదు. అమౌంట్ ఇంతవారికి అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇందాక ఒక ₹1 కూడా నేను నా స్వతంత్రంగా నేను వాడుకోలేదు సార్. అయితే గ్యారంటీ చెప్పగలను. అకౌంట్ నెంబర్ కూడా పబ్లిక్గా అనౌన్స్ చేస్తాను, చెక్ చేసుకోవాలి. చాలా మటుకు కొన్ని స్కానర్లు పనిచేయట్లేదు, కొంత డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళారు. ఎస్ సార్, బికాస్ ఎందుకంటే ఇది ఒక చోట స్టార్ట్ చేసింది కాదు, స్వతంత్రంగా ముందుకు వచ్చారు వాళ్ళు. ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక అకౌంట్ అనేది కొంతమందికి మాత్రమే చేయగలం, ఇవ్వగలరు, ఇంకా కొంతమందికి అది కాదు. అందువల్ల స్వతంత్రంగా వాళ్ళ స్కానర్స్ పెట్టుకొని ముందుకు వచ్చారు. అది తప్పు లేదు, బట్ ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేయకూడదు, అది నా చెప్పేది. సినీ ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చింది. సార్ ఈ టెన్షన్లో నేను చెప్పడం మర్చిపోయినా, కానీ చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఒక్కరి వల్ల మనం ఇవన్నీ చూసుకోలేము. చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, కానీ నేను వాళ్ళకి రెస్పాండ్ కాకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సారీ. ఒక్కరి వల్ల అన్నీ కాదు కదా, ఫస్ట్ నేను చెప్పేది ఇదే. ఇటు వీళ్ళని ప్రజలు రెస్పాండ్ అవ్వాలి, అట్లా సరౌండింగ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, ఇట సినీ ఫీల్డ్ కానీ బయట నుంచి కానీ అందరికి రెస్పాండ్ అవ్వాలంటే ఒక వ్యక్తి వల్ల కాదు. నేను నార్మల్ వ్యక్తిని సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మరి అన్ని ఫోన్లు మీరు ఒక్కటే హ్యాండిల్ చేయకుండా ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోవచ్చు. అంత టైం లేదు సార్, అంత టైం లేదు అసలు. ఇంతవరకు వస్తుందని ఇమాజినే చేయలేదు. వచ్చింది ఫస్ట్ టైం ఫేస్ చేస్తాను, ఫాస్ట్గా వచ్చింది, చాలా ఫాస్ట్గా వచ్చింది. మేబీ 15 daysలోనే దగ్గర 4 to 5-6 crores దాకా కలెక్ట్ అయింది సార్. అంతగా రెస్పాండ్ అయింది. ఇక్కడ ఒకటే కాదు సార్, బయట కంట్రీస్ నుంచి కూడా రెస్పాన్స్ వస్తున్నాయి. దుబాయ్, కువైట్, USA ఇవటి నుంచి ఇట్లా చాలా ఫోన్స్ వచ్చాయి. మేబీ కొన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేయలేదు, కొన్ని కాల్ లిఫ్ట్ చేశాను, చెప్పాను ఏంటి విశేషం ఇలా ఉంది అని. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారు. ప్రజెంట్ స్టాప్ చేయడంతో అందరూ కొంచెం గందరగోళంలో ఉన్నారు. మేబీ నేను ఇక్కడ పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ దగ్గర రండి, పలానా చోట ఉంటాను, మీరు వచ్చి అమౌంట్ ఇవ్వండి అని చెప్పినాను. ఫైనల్గా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మీరే చెప్తారు? ఇప్పటిదాకా ఇలాంటిది ఎవరు చూసిండరు సార్. దగ్గర ఈ విషయాన్ని ఒక 10 ఏళ్ళ దాకా ఎవరు మర్చిపోరు. అటువంటి విషయం పునర్విక అనేది గుర్తుండిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కి అలాగే ప్రజలకి సో మచ్ థ్యాంక్ యూ. చేతులెక్కి మొక్కుతున్నా, ఇంతగా సపోర్ట్ చేశారు అనుకోలేదు. దగ్గర మనం వచ్చేసాం, త్వరలో మనం ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. ఇంకా ఏదైనా ఉంటే కన్ఫర్మ్ మేము ముందుకు వస్తాను సార్. ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. పాప బతకాలని చెప్పేసి యావత్ తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇతర దేశాలు కూడా కోరుకుంటున్నాయి. మనం కూడా సుమన్ టీవీ కూడా అలాగే పాప బ్రతకాల, పాప కావాల్సిన ఫండ్ కూడా సమకూర్చారని అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకా అవసరం పడితే కూడా సమకూర్చాలని చెప్పి మనం కూడా భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.